హలో ఆల్. బీట్రూట్ హల్వా ఎంతమందికిష్టం? క్యారెట్ హల్వా అంటే ఇష్టంగా తింటారు కానీ అసలు బీట్రూట్ జోలికే పోరు కదా! అలాంటిది బీట్రూట్ హల్వా చేస్తాను. తురమండి అంటే అసలు ఇంట్లో ఎవరు చేయరు. సో, అలా తురిమే పని లేకుండా, ఎక్కువ నెయ్యి పడకుండా ఈజీగా త్వరగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇక్కడ నేను బీట్రూట్స్ కట్ చేసుకొని స్టీమ్ చేయబోతున్నాను. స్టీమ్ చేస్తే పోషకాలు పోతాయేమో అనుకుంటారు. ఏమీ పోవు. ఇన్‌ఫాక్ట్ కింద నీళ్లు మనకేవైతే వస్తాయో దాన్ని తర్వాత మనం బీట్రూట్ రసంగా పెట్టుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి దానిపైన హోల్స్ ప్లేట్ కానీ, లేకపోతే మనకు స్టీమ్ చేసే బౌల్స్ ఉంటాయి కదా! వాటిలో బీట్రూట్స్ ఏసి స్టీమ్ స్టార్ట్ చేయండి. మధ్యలో పైన ముక్కలు కిందకి అలా వచ్చేలాగా స్పూన్‌తో గానీ, నైఫ్‌తో గానీ అలా కదిపి చూడండి. సో, ఈ వాటర్ అనేవి మనం తర్వాత బీట్రూట్ రసం కానీ, జ్యూస్ లాగా గూడా తాగేయొచ్చు. కొంచెం షుగర్ గానీ, బెల్లం వేసుకొని అలా తాగేయొచ్చు. మనం బీట్రూట్ ముక్కలు పేస్ట్‌లా చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నెయ్యి ఏం వేయకండి స్టార్టింగ్‌లో. బికాజ్ ఆ పచ్చి వాసన పోయే వరకు కదుపుతూ ఉన్నారనుకోండి, పచ్చి వాసన పోయాక ఒక టేబుల్ స్పూన్ వేయండి. అలా కదుపుతూ దగ్గరే ఉండాలి. కదుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ వాడట్లేదు. సో, దగ్గరుండి చేశామనుకోండి అడుగంటదు, మాడదు. తక్కువ నెయ్యి పడుతుంది. కదుపుతూ ఉన్నాక మళ్ళీ కొంచెం మనకి పచ్చి వాసన పోతుంది అన్నప్పుడు బెల్లం అనేది మనం వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 క్యూబ్స్ తీసుకున్నాను బెల్లం. పచ్చి వాసన పోయింది అనుకున్నప్పుడు ఇంకొంచెం నెయ్యి అలా నేను మొత్తం 2 టేబుల్ స్పూన్స్ వాడాను. బెల్లం యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేశాక మనం కొంచెం వాటరీ వస్తుంది కదా! మళ్ళీ తర్వాత ఒక స్పూన్ యాడ్ చేసి మన గుప్పడి నిండా ఎన్ని పల్లీలైతే వస్తాయో వేరుశెనగ గుళ్ళు వేయించినవి అవి వేయండి. వేరుశెనగ గుళ్ళు బావుంటాయా అనుకోకండి. చాలా బావుంటాయి. ఇన్‌ఫాక్ట్ అది మన పేదవాడి బాదం పప్పు అంటారు కదా! సో, చాలా బావుంటది. ఒకసారి వేసి ట్రై చేయండి. పల్లీలు అండ్ నా దగ్గర కాజు, బాదం ఇవి గూడా ఉన్నాయి. సో, అవి 3 కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. బికాజ్ ఆ బెల్లం అనేవి డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం పడితే చాలా బావుంటుంది తింటుంటే. సో, లాస్ట్‌కి ఇలా టర్న్ ఔట్ అవుతది. చాలా బావుంటుంది. తురిమే పని లేకుండా, ఎక్కువ నెయ్యి లేకుండా చూసారా నెయ్యి గూడా పైనకేం తేలట్లేదు. ఎక్కువ నెయ్యున్నా గూడా మంచిది కాదు హెల్త్‌కి. సో, ఒక్కసారి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్